నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు డీజీపీ చేంజ్ అయ్యారు. సో ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పక్కకు పెట్టడం జరిగింది ఈసీ. మరి అదే బాటలో సిఎస్ని కూడా పెట్టబోతున్నారా? మరేంటి ఒకవేళ సిఎస్ ఇప్పుడున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డిని కానీ పక్కన పెడితే ఆయన ప్లేస్లో ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎట్టకేలకు ప్రతిపక్షాలు అడగడమో లేకపోతే కంప్లైంట్ ఏంటో మొదలేదు అని అంటే, సో ఎలక్షన్ కమిషన్కి స్పెషల్ పరిశీలకులు వచ్చారు. సో ఆయన ఇచ్చినటువంటి నివేదిక వలన మొత్తానికి డీజీపీ అయితే చేంజ్ అయ్యారు ఏపీలో. అంటే ఇంకా ఎవరు అనేది అయితే రాలేదు, బట్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అయితే డీజీపీ నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది. సో అందులో ఎవరు వస్తారని ఇంకా మనకు చెప్పలేదు. ఇదే బాటలో సిఎస్ని కూడా బదిలీ వేటు పడేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే కొన్ని రోజుల నుంచి సిఎస్ పైన బదిలీ వేటు పడుతుంది డీజీపీ అని అంటున్నారు. బట్ డీజీపీకి అయితే వినిపించింది కానీ సిఎస్కి ఇంకా వినపడలేదు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి జవహర్ రెడ్డి పక్కకి వెళ్ళిపోతే ఆ ప్లేస్లో ఎవరు వస్తారు? ఒకటి సౌజన్య, యాక్చువల్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది. సరే, అప్పటి వరకు అధికార పార్టీ వారు చేసే కార్యక్రమాలన్నిటికీ భిన్నంగా ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందనే భావన రాష్ట్ర ప్రజల్లో ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనకి లాస్ట్ మంత్ 18th ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా యథావిధిగా, అంటే గతంలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్కి ముందు ఎలా ఉందో తర్వాత కూడా అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా నిన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చినట్టు వచ్చినాయి కదా. అయితే ఆయన మార్చరా, ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నాడని రకరకాలుగా నేను చెప్పినా కూడా రాష్ట్రంలో గతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు వచ్చిన సభలోనే ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేశారో మనంతా చూసాం. అప్పుడే అన్నారు మార్చేస్తారో చీఫ్ సెక్రటరీని డీజీపీని అని కూడా మాటలు వచ్చినాయి. బట్ ఇప్పటి వరకు కొనసాగాడు. సరే, ఏ ఇన్ఫ్లుయెన్స్లో పనిచేసినా మొత్తానికైతే డీజీపీ గారిని మార్చడం జరిగింది. మీరు చూడండి, ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షాల పార్టీకి సంబంధించినటువంటి సభల్లో రాళ్ళు ఇవ్వడం, దౌర్జన్యాలు చేయడం, అంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా జరిగినాయో అటువంటి వాతావరణమే కంటిన్యూ అయ్యింది. అనేక సభల్లో రాళ్ళు ఇవ్వడం అడవి కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మీటింగుల్లో కూడా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. దాంతో ఖచ్చితంగా మార్చాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లెటర్స్ రాయడం, ఇవన్నీ చేయడం జరిగింది. మొత్తానికి ఒక డీజీపీ గారు అయితే వెళ్ళారు. బట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చాలనేటువంటి డిమాండ్ ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉందంటే లాస్ట్ మంత్ చూసాం మనం, పెన్షన్స్ వచ్చేటప్పుడు పెన్షన్స్ వాలంటీర్ లేకపోతే ఇంటింటికి ఇవ్వడానికి చాలా ఇబ్బంది అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈ నెల మొదటిగా వచ్చేటప్పటికి కొంతమంది ఒక 45 లక్షల మంది అకౌంట్స్కి మనం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని మాట్లాడు. ఆయనే అదే చీఫ్ సెక్రటరీ, అదే ఉద్యోగులు ఉన్నారు. ఉండి కూడా అంటే ఏంటి, ప్రజలకు ఎలా కనిపిస్తుందంటే ఇది ప్రభుత్వానికి అనుకూలంగా, రేపు వద్దున కూటమి ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో రకంగా ఒక వ్యతిరేకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలనేటువంటి పరిస్థితులకి చీఫ్ సెక్రటరీ గారు సహకరిస్తున్నారు అనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది. సరే, మొన్న అమిత్ షా గారు వెళ్ళారు, డీజీపీ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మోదీ గారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారి మార్పు కూడా తథ్యం అనేటువంటి మాటలు వినపడుతున్నాయి. సరే, చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని తప్పిస్తే ఎవరిని పెడతారు అంటే 2 పేర్లు అయితే బాగా ఎక్కువగా వినపడుతున్నాయి. కాపాడియా గారు ఒకటిని, నీరవ్ కుమార్ ప్రసాద్ గారు ఒక ఆయన, ఇద్దరిది సీనియర్ ఐఏఎస్లో. దాంట్లో నీరవ్ కుమార్ ప్రసాద్ గారిది అయితే జూన్ ఎన్నికల్లా ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నారు. దాంతో 99 ఛాన్సెస్ కాపాడియా గారి మీద ఆయనే అవుతారు అని చెప్పేసి అన్నట్టుగా ఉన్నాయి. సరే, బట్ వెయిట్ చేయాలి. మనం ఏదో అనుకుంటున్నాం కానీ వాళ్ళు 2-3 పేర్లు సజెస్ట్ చేసి పంపుతారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది ఎవరినన్నది చీఫ్ సెక్రటరీ. బట్ అధికారులను మార్చుతున్నారు అని చెప్పి తెలిసినా కూడా ఈ రోజుకి కూడా ఇప్పుడు ఎంత ఎక్కడి దాకా, ఎందుకంటే నిన్న సాయిధరం తేజు పిఠాపురాన్ని ఆయన క్యాంపెయిన్ చేసుకుంటా ఉంటే బీర్ సీసాలతోటి రాళ్లతోటి దాడి చేశారు సభలో. జనసేన కార్యకర్తకి తీవ్రమైన గాయాలైనాయి. అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చేస్తుంది యంత్రాంగం అంతా? ఒక విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వాతావరణం ఉంది. మీకు దేశం మొత్తం జరుగుతున్న ఎన్నికలు, ఒక ఆంధ్రప్రదేశే కాదు కదా. కొన్ని చోట్ల అసెంబ్లీని పార్లమెంట్లో జరగచ్చు, కొన్ని చోట్ల ఓన్లీ పార్లమెంట్ జరగచ్చు, కానీ మొత్తం దేశం మొత్తం జరుగుతున్న ఎన్నికలు కదా. ఇంత దేశం మొత్తం జరుగుతున్న ఎన్నికలప్పుడు మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఉంది? అంటే అధికార యంత్రాంగం ఇంకా అధికార పార్టీకి
ఎందుకు తొత్తులుగా మారుతున్నారు, ఎందుకు అమ్ముడైపోతున్నారు అని అంటే మొత్తం వ్యవస్థ అంతా అని అట్లా. చాలామంది సీనియర్ అధికారులు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే ఇంకా మబ్బులో ఉన్నారు వాళ్ళు. రేపు పొద్దున కూటమి ప్రభుత్వం వస్తే వాళ్ళందరూ మరి ఎంత ఇబ్బందులు పడతారో వాళ్ళు ఆలోచించుకోవాలిగా. ఎందుకంటే అధికార యంత్రాంగం ప్రజల తరపున పోరాడాలి, ప్రజలకు రక్షణగా ఉండాలి, ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. అది మానేసి కేవలం అధికార పార్టీకి మాత్రమే కనసన్నగలో పనిచేస్తానని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? మొన్న పవన్ కళ్యాణ్ గారు హెలిప్యాడ్ తవ్వేశారు. చూస్తుంటే చిలకలూరుపేటలో ఏ విధంగా జరిగింది మనం చూసాం. అంటే నేను అంటే ఒక ఘటన అని కాదు, చెప్పుకుంటుంటే ఒకటి వెనకాల ఈ ఘటనలన్నీ, అది తెలుగుదేశం మీటింగ్ అవ్వచ్చు, జనసేన మీటింగ్ అవ్వచ్చు, ఉమ్మడి మీటింగ్ అవ్వచ్చు, బీజేపీ మీటింగ్ ఏదైనా కావచ్చు. కానీ మీటింగ్ని ఫెయిల్యూర్ చేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వాతావరణం ఉందంటే కేవలం డీజీపీ గారిని మారితే సరిపోదు, ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీని కూడా మార్చాలి. ఎన్నికల సమయం వారం కూడా లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది చీఫ్ సెక్రటరీ. ఎందుకు ఇంతవరకు వచ్చింది అంటే కనీసం 7 రోజులు కూడా లేనటువంటి నేపథ్యంలో ఈ పోలింగ్స్కి ఈ 7 రోజుల ముందు సీఎస్ని మారిస్తే వచ్చేటువంటి లాభం ఏంటి? ఇదే మార్పు ముందు చేయొచ్చు కదా. అంటే గుడ్లో మెల్ల అనిపిస్తుంది మనకి. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గత నెల 18వ తారీఖు తారీఖు తర్వాతే డీజీపీని చీఫ్ సెక్రటరీ ఇద్దరు మారుస్తారని బలంగా వినపడింది. అయినా కూడా కంటిన్యూ చేశారు. సరే, దాని వెనకాల ఎవరి నిర్లక్ష్యం ఉంది లేకపోతే ఎవరు ఆమోదం ఉందో అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగింది. కానీ గుడ్డులో మెల్లగా కనీసం ఇప్పటికైనా ఎన్నికలు సజావుగా జరగాలంటే కొన్ని డిమాండ్స్ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. చీఫ్ సెక్రటరీ మార్చాలి, డీజీపీని మార్చాలి. డీజీపీని మార్చారు కాబట్టి చీఫ్ సెక్రటరీ కూడా మార్చాలి. అదే సందర్భంలో కొంతమంది అధికారులు కూడా మార్చేస్తారు, పోలీసు అధికారులని. రాష్ట్రంలో ఎన్నికలన్నీ కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే జరగాలి. ఇక్కడ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కంటే కేంద్ర బలగాలు ఉండాలి, లేకపోతే నిష్పక్షపాతంగా జరగవు అనేటువంటిది డిమాండ్స్ చాలా ఉన్నాయి. మరి ప్రజల డిమాండ్స్ని లేదా ప్రతిపక్ష పార్టీల డిమాండ్స్ని ఎంతవరకు చేస్తాయనేది చూడాలి. ఒక పక్కన అమిత్ షా గారు కూడా వచ్చారు, కేంద్ర హోంశాఖ మంత్రి. ఆయన మాటలు కూడా స్పష్టంగా చెప్పారు కదా, ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము కూలుస్తామని చెప్పేసి మాట్లాడారు. అంటే కేంద్ర మంత్రులకి తెలుసు, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇక్కడ జరుగుతున్న వాతావరణంతో తెలుసు. అనేక మంది కంప్లైంట్స్ వెళ్తున్నాయి, కంప్లైంట్స్ చూస్తున్నారు. అయినా ఇంకా చీఫ్ సెక్రటరీని ఇంకా మార్చకుండా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్న విధంగా జరగాలి. నేను అంటుందా 2 పేర్లు ఎవరొకరి పేర్లు నేను ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వస్తుందేమో అనేటువంటి భావన అయితే మనకు ఉంది. కానీ ఎవరు వచ్చినా కూడా ఇప్పటికైనా ప్రజలకు అనుగుణంగానూ ప్రజలకు ఏవైతే కోరుకుంటున్నారో ఆ విధంగా నడుచుకోవాలా తప్ప అధికార పార్టీకి అనుగుణంగా నడుస్తుంటే మాత్రం చరిత్రహీనులుగా మిగులుతారు. కానీ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ముందుకు వస్తే మాత్రం ఈ అధికారులు కూడా ఏ చేసేది ఉండదు. కానీ ఒక భయాందోళన వాతావరణం సృష్టించైనా ఏదో రకంగా అధికారులు రావని అధికార పార్టీ కుట్రలు పన్నుతుంది. కాబట్టి ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ మెయిన్ అసలైంది ఏంటంటే మూలం అక్కడ ఉంది. కాబట్టి చీఫ్ సెక్రటరీని మారుస్తేనే, అది కూడా కేంద్ర బలగాలతోటి ఎన్నికలు చేస్తేనే, ఎన్నికలు జరిగితేనే సజావుగా జరిగితే ప్రజాస్వామ్యం నిలబడుతుందని చెప్పేసి మాలాంటి వారందరూ భావన. సో ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ బట్ ప్రతిపక్షాలు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ స్టేట్ వైజ్ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చారు, సెంటర్లో కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడేం రియాక్ట్ అవ్వలేదు. కానీ పోలింగ్కి కరెక్ట్గా వారం రోజుల ముందు అయితే డీజీపీ పైన వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. అదే బాటలో ఈ సిఎస్ పైన కూడా పడేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. మరి చూద్దామంటే తొందరలోనే పడుతుందని. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే వీళ్ళిద్దరు మార్పు జరగాలి కాబట్టి అది జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.